బీఆర్ఎస్ సభ్యులు వైట్ ఛాలెంజ్ కి సిద్ధమా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డ్రగ్స్ అనగానే బీఆర్ఎస్ ఉలిక్కి పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ని డ్రగ్స్ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలన్నారు. అధికారం ఇచ్చిన 10 సంవత్సరాలు అదో వైట్ ఛాలెంజ్కి సిద్ధమా అని చెప్పి అలా నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. అసెంబ్లీ ప్రెమిసెస్లోనే ఇలా వైట్ ఛాలెంజ్కి సంబంధించిన టెస్టింగ్ ఏదైతే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ యాంటీ డ్రగ్స్ ఇవాళ మనం ఒక నాయకులమైతే ఇలా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అనగానే తోక తొక్కిన పిల్లిలాగా ఎగురుతున్న పరిస్థితి ఇలా కనపడుతున్నది. డ్రగ్స్ అనగానే వీళ్ళకు సమస్య వస్తున్నది. ఎందుకంటే దాన్ని గతంలో టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు డిఆర్ఎస్ చేసుకోండి, డ్రగ్స్ రాష్ట్ర సమితిని చేసుకోండి. అధికారం ఇచ్చిన 10 సంవత్సరాలు అదొక విలాసంగా విరాజిల్లి ఈరోజు డ్రగ్స్కి అలవాటై డ్రగ్స్ మొత్తం కూడా ఇలా మీ పార్టీ నాయకుల్లో ఎంతమంది డ్రగ్స్ ఎడిక్ట్ అయినరో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. దానివల్లనే ఇలాంటి ఉన్మాదపూరితమైన ప్రకటనలు చేస్తున్నారా?